స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే బాలు గారు చెప్పండి, ఏమిటి మీకేమనిపిస్తుంది? వాళ్ళ తీసుకుని గోతులు వాళ్లే పడ్డట్టు అయిందా? ఒకటి మీరు చెప్పింది, తర్వాత మన కృష్ణరాజు గారు చెప్పడం ఏంటంటే వాళ్ళ గోతిలో బూట్స్ పెట్టుకున్నారు వాళ్ళు క్లియర్గా. కరెక్టే. అయితే ఎందుకంటున్నానంటే మీరు సామి చెప్పాను బేసిక్ ఫండమెంటల్ రూల్స్ కొన్ని చెప్తాను. ఇప్పుడు మీరు నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాక టెస్టింగ్కి పంపిస్తే ఏ ప్రోడక్ట్ అయినా కూడా అది కంటైనర్ తీసుకోండి, రా తీసుకోండి, బల్క్ తీసుకోండి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఏ బ్యాచ్తో అయిందని కామన్గా ఒక స్లిప్ ఇవ్వడమో లేకపోతే దాని మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ ల్యాబ్కి పంపించిన ఇప్పుడు టెక్నికాలిటీస్ చెప్తాను. ల్యాబ్కి పంపించిన రిపోర్ట్లో దానికి సంబంధించిన కాలంలో నాట్ అప్లికబుల్ అంటే వీళ్ళు ఏ శాంపుల్ పంపించారు, అసలు అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇవన్నీ తీసుకోకుండా ఒక ప్రముఖమైన ల్యాబొరేటరీ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిందంటే అక్కడ కూడా మనం సందేహించాల్సిన అవసరం అవుతుంది. అంతేగా ఆయన మినేషో ఏదో పేరు చెప్పారు, ఆయన కరెక్ట్గా రిపోర్ట్ రాయడానికి ముందు ఇక్కడ సరే ఆయన ఎవరు వెంకయ్యనాయుడు గారిని కలిశారంటే దానికి మనం సంబంధం చెప్పలేం, కానీ బట్ శ్యామలరావు గారిని కలిశారంట. ఎందుకు కలిశారు? ఇక్కడ కలిసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది? చెన్నై, హైదరాబాద్ ఇటువంటి వాటికి పంపించవచ్చు కదా. ఇంకో విచిత్రం ఏంటంటే వీటిని ఈ ల్యాబొరేటరీస్ని ఇండియాలో ఒక 30 కంటే ఎక్కువ ఉండవు. దాని ఏమంటారు రెఫరల్ ల్యాబొరేటరీస్ అంటారు. ఈ రెఫరల్ ల్యాబొరేటరీస్లో ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, మన పక్కన చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉందండి, విశాఖపట్నంలో కూడా ఉందా, హైదరాబాద్లో ఉంది, తర్వాత మన చెన్నైలో ఉంది. ఈ చుట్టుపక్కల పక్కనే పెట్టుకొని ల్యాబొరేటరీకి ఇక్కడ పంపించకుండా ఈవెన్ ఒకవేళ శాంపుల్ పంపించాలంటే కూడా కొరియర్ ఛార్జెస్ గుజరాత్కి ఎక్కువ అనుకోండి. కుట్రపూరితంగా నేను దట్స్ వాట్ అక్కడికి వస్తున్నా. నువ్వు బెంగళూరుకో, హైదరాబాద్కో, లేకపోతే మన స్టేట్లో ఉన్న ల్యాబొరేటరీకో పంపించి టెస్టింగ్ చేయించకుండా వేరే రాష్ట్రం ఎక్కడో మనకు 2 రాష్ట్రాలు దాటిపోయి ఇంకో రాష్ట్రానికి పంపించి చేయించాల్సినంత నెసెసిటీ ఏమొచ్చింది? అంటే అక్కడ ఆల్రెడీ ముందే ప్రీ ప్లాన్డ్ టైఅప్ పెట్టుకునేసి ఫార్ములేషన్స్ ఏమైనా రాయించుకున్నారా? అండ్ ఈ ఫార్ములేషన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు జూలైలో ఓపెన్ అయితే రిపోర్టు, అప్పుడు ఆల్రెడీ ఈవో ఏదైతే ఈ అంశం మీద ఆయన మాట్లాడడం జరిగిందో ఇన్ని రోజులు ఎందుకు కామ్గా సైలెంట్గా ఉన్నారు? దీని మీద యాక్షన్ తీసుకోకుండా పొలిటిసైజ్గా ఈరోజు 100 రోజుల సందర్భంలో ఆయన చెప్పి ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనే దాని మీద ఒకసారి కాన్స్పిరసీ ఆఫ్ థియరీ ఇక్కడ అప్లై చేయాలి. ఎందుకు కాన్స్పిరసీ థియరీని ఇక్కడ అప్లై చేయాలంటే ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ కంప్లీట్ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ స్టోరీ ఇది. ఈ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ స్టోరీని సిబిఐ చేత కానీ లేదు, సిబిఐ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు జనాలకు సిబిఐ మీద ఎంక్వైరీ చేసినా కూడా నమ్మకాలు లేవు. రాత ఎంక్వైరీ చేయించాలి, రాత ఎంక్వైరీ చేయించి అసలు ఎందుకు ఈ అంశం బయటకు వచ్చింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డెఫినెట్లీ ఎందుకు ఈ బయటకు వచ్చింది, ఏ కాజెస్తో బయటకు వచ్చింది, ఏ ఇంటెన్షన్తో బయటకు వచ్చింది, దీంట్లో మైలిషియస్ ఇంటెన్సిటీ ఉందా? అక్కడ ఉంది బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళు సహకరించరా? చంద్రబాబు గారు ఇప్పుడు బీజేపీ వాళ్ళే కదా కేసు వేసింది, పిల్లు సుబ్రహ్మణ్య స్వామి వేసాడు, కానీ వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకుంటారు. లేదు ఇప్పుడు మీరు ఇందాక ఎవరు చెబుతున్నారు భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు, అఫ్కోర్స్ అతనంత స్థాయి లేదనుకోండి, అటువంటి వాళ్ళది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు గారికి ఉన్నాయి కదా. ఈవెన్ దో ఉన్నప్పటికీ కూడా మీకు బీజేపీలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇలా ముందుకు వచ్చాడు అంటే డెఫినెట్లీ ఇది ఫ్లేవర్ వస్తుంది. అది బీజేపీ చేయలేదు చేశామని ఇప్పుడు బీజేపీ వచ్చి చెప్పాలి సుబ్రహ్మణ్య స్వామి మా మంచి కాదు, సుబ్రహ్మణ్య స్వామికి మాకు సంబంధం లేదు అని చెప్పగలుగుతారా? ఆయన హిందూ ధర్మం మీద నమ్మకం లేదని చెప్పలేరు. ఈయనే సుబ్రహ్మణ్య స్వామి మొన్న కోవిడ్ ఉన్న టైంలో, గత ప్రభుత్వం ఉన్న టైంలో ఒక సిలువ ఉంది లైటింగ్ అలా కనిపిస్తుంది అని చెప్తే ఆయన ఏబిఎన్ ఛానల్లో సమ్ రిపోర్ట్స్ అవి ఇచ్చిందని చెప్పేసి ఆయన డిఫమేషన్ కూడా వేశాడు. అంటే ఆయన హిందుత్వానికి సంబంధించిన ఇష్యూస్లో లేవనంటే డెఫినెట్గా ఆయన యాక్ట్ అవుతున్నారు. సో ఈ సందర్భంలో కూడా ఆయన ఏంటి, ఒకవేళ ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి యాజ్ అ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ అది కూడా ఏంటి చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఒకవేళ తప్పులు ఏమైనా జరిగింటే వాటిని సెటరేట్ చేయాలి ఇంటర్నల్గా. ఇప్పుడు ఈ అంశం బయటకు వస్తే ప్రజలు భక్తుల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? ఇప్పుడు ఈ రోజు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు లడ్డు తీసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి మైండ్లో అరే కలిసిందంట, ఈ యొక్క భావజాలాన్ని ఎన్ని రోజుల్లో పోగొట్టగలుగుతారు? నాతోటి వాకింగ్ లో అక్కడ కలిసినప్పుడు ఏంటోనండి ఇప్పుడు తినాలంటే కొంచెం అది సైకలాజికల్ ఇష్యూ. చంద్రబాబు ఈ పని చేశాడు ఏంటండి? ఈ డ్యామేజ్ ని ఎవరు తీస్తారు? ఈ డ్యామేజ్ తీయాలంటే అకౌంటబిలిటీ కావాలి కదా. నేను ఎందుకు అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నానంటే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు డీసీఎం కూడా తీసుకోండి, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈయన ఊగి బస్సుల మీద లారీల మీద నిల్చుకొని అకౌంటబిలిటీ అంటున్నారు. ఈ రోజు అకౌంటబిలిటీ ఎక్కడికి పోయింది?
ఈ అకౌంటబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. ఈ అకౌంటబిలిటీ తీసుకోకుండా ఈ రోజు తీసుకున్నాడుగా ఒకరోజు దీక్ష చేసి 11 రోజులు దీక్ష వదిలేసి మీరు దీక్ష గురించి తీసుకొచ్చారు కదా, అది కూడా చెప్తాను. ఈయన దీక్ష అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ డైల్యూషన్. ఎందుకు డైల్యూట్ చేయాలంటే ఇప్పుడు ఈయన సినిమా తీయాలి ఆ ఏరియాలో, వేరే టెంపుల్ ఎంచుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ దీక్ష చేస్తున్నాడు పక్కన కూడా కంపెన్సేట్ చేయడానికి ఈజీ. అదొకటి ఉందా? అప్పుడు ఆ టెంపుల్ ఎంచుకోవడానికి కూడా రీజన్ అదే ఆయన. ఎందుకంటే వేరే టెంపుల్ ఎంచుకున్నాడు అనుకోండి, ఇమీడియట్ గా ట్రావెల్ చేయాలంటే కష్టం కదా, ప్రోటోకాల్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాకీ టాకీలు అన్ని చెప్పాలి, బయటకు వస్తే ఇబ్బంది. మీకు ఏ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు అదర్ దాన్ గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు లీవ్ అన్న తీసుకోవాలి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సినిమా షూటింగ్లో పాల్గొంటే ఇట్ ఈస్ అ వైలేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్. అట్లా కాదు, ఎన్టీ రామారావు కూడా అప్పుడు మా విశ్వామిత్ర సినిమా తీస్తే అది పెద్ద గొడవైంది, కాంగ్రెస్ వాళ్ళు రోజు తిట్టేవాళ్ళు. అప్పుడు దాని ఎఫెక్ట్ జనం మీద కూడా కొంత పడింది. అది లా ప్రకారం మాట్లాడుతున్నా, ఫైల్స్ సంతకాలు పెట్టి అది లా ప్రకారం నేను మాట్లాడుతున్నా. లా ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేస్తే చంద్రబాబు గారు మరేం నోరు విప్పడా? దాని మీద మేము ఆల్రెడీ గవర్నర్ గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కి అండ్ స్పీకర్స్ కి కూడా లెటర్ ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఇంకా మాకు కొన్ని ఇమేజెస్ రాలేదు, వస్తే డెఫినెట్ గా ఇస్తాం దాని మీద కూడా. ఇదంతా వైలేషన్స్. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే రాజ్యాంగం గురించి మాట్లాడిన వాళ్ళే ఈరోజు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు భారతదేశంలో మొత్తం చర్చ విధంగా ఒక లడ్డూ గురించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చను తీసుకొచ్చారంటే ఎంత పాపాన్ని ఓడగొట్టుకున్నారని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ పాపం అంటున్నానంటే ఈరోజు నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి లడ్డు తీసుకొచ్చి నేను కూడా తిన్నామని నాకు డౌట్, ఎందుకు నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను డౌట్ పడట్లేదు. కానీ ఎంతో మంది భక్తులు అన్య మతస్థులు కూడా వస్తుంటారు, వాళ్ళు ఎంత నమ్మకం మీద ఆ లడ్డును తీసుకొని, ఎందుకు జనసేనకు సంబంధించిన కార్యకర్త తిరుపతిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ లడ్డూని చూపించి నా కొడుకు సీట్ తీసుకున్నా అన్నాడు. అంటే ఈ లడ్డు యొక్క పవర్ఫుల్ ఎంత ఉంది చెప్పండి. ఒక పిల్లోడికి భవిష్యత్తుకి సీట్ ఇచ్చేంత పవర్ ఉన్న లడ్డూని ఈరోజు దాన్ని కించపరిచేస్తే దీని అకౌంటబిలిటీని ఎవరు తీసుకోవాలి? దీని క్రెడబిలిటీని తగ్గించేశారు, వాల్యూని తగ్గించేశారు. ఈ వాల్యూని ఎవరు తీసుకురాగలుగుతారు? వీటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా సిబిఐ కాకుండా, నన్ను అడిగితే సిబిఐ కాకుండా రాతో ఇన్వెస్టిగేషన్ చేయించి రీసెర్చ్ అనాలిసిస్తో పిన్ టు పిన్, టెక్నికల్గా పిన్ టు పిన్ బయట పెట్టి ఇలాంటి వాళ్ళని పనిష్ చేయాలి.